వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, అసలు బ్రాహ్మీ ముహూర్తం అని ఎప్పుడు అంటారు? ఏ సమయాన్ని పిలుస్తారు? అసలు ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దేవుడికి పూజ చేస్తే అంత మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది అంటారు. అది నిజమేనా? ఒకవేళ ఇది కాకుండా వేరే మార్గం ద్వారా చేస్తే దైవానుగ్రహం కలగదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవానుగ్రహం అంటే ఏంటో తెలుసుకోవాలి. అందరూ అంటుంటారు దైవానుగ్రహం దైవానుగ్రహం దైవానుగ్రహం. అసలు ఎందుకు అనుగ్రహించాలి భగవంతుడు? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు అనుగ్రహించాలి? ప్రత్యేకంగా మనం అనుగ్రహించడం కోసం మళ్ళీ ఏదైనా చేయాలా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ భగవంతుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఎవ్రీ సెకండ్. దేవుడు అనుగ్రహం కనుక లేకపోతే ఫస్ట్ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, ఊపిరి పీల్చుకోవడం ఆగిపోతుంది, 5 సెన్సెస్ పనిచేయవు, 10 సెన్సెస్ పనిచేయవు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏవి పనిచేయవు. అతని అనుగ్రహం ఉంది కాబట్టి, అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఫస్ట్ అతని అనుగ్రహం కంప్లీట్గా ఉందండి. ఫస్ట్ అన్ని ప్రాణుల మీద ఉంది, ఏ ప్రాణి మీద లేదనేటువంటిది లేదు. మరైతే ఇక్కడ సందేహం ఏంటంటే కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అదే గురువు గారు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ సింపుల్గా ఏంటి, ఇక్కడ ఏంటంటే కష్టం అనేది లేదమ్మా. అసలు నన్ను అడుగుతున్న కష్టం అనేది లేదు. కొంతమందికి ఉంది, నేను కాదనట్లేదు, కానీ 99% పీపుల్ కష్టం అనేది లేదు, ఉంది అని ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఉందని ఫీల్ అవుతున్నారంటే సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల. అంటే ట్రూ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అప్పులు పాలు అవుతున్నాయి. ఎందుకు అప్పులు పాలు అవుతుంది చెప్పండి? అప్పు చేస్తారు అవసరాన్ని బట్టి. అవసరాన్ని బట్టి అప్పు చేసే వాళ్ళు 1% అయితే 99% లగ్జరీ కోసం అప్పు చేస్తున్నాం. అప్పు చేసే వాళ్ళు ఉన్నారు, అంటే అవసరాన్ని బట్టి అప్పు చేసే వాళ్ళు 100% ఉన్నారు, నేను కాదనట్లు. ఎట్లా ఇప్పుడు వాళ్ళ శాలరీ సరిపోవట్లేదు, స్కూల్ ఫీజులు కట్టాలి, అది అవసరం. ఇంట్లో ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోకుండా, ఏ ఇంట్లో పెద్ద మనిషి అయిందో, పెళ్ళి అయిందో, ఏదో అయింది, అప్పు చేయాలి, కూతురు పెళ్లి చేయాలి, అప్పు చేయాలి, తప్పదు. లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇంకా తప్పదు, అప్పు చేయాలి. ఆ అప్పు వేరు. అందరం చేసే అప్పులు ఏంటంటే 95% పీపుల్ అప్పు చేసేది ఏంటంటే ఇవాళ రేపు. ఒకప్పుడు మనకి ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆ వస్తువు ఇమీడియట్లీ దొరికేది కాదు. వాడికి కోరిక పుట్టి, ఆమెకి కావచ్చు అతనికి కావచ్చు కోరిక పుట్టి, అది కొనుక్కోవాలని చిరకాలం ఉంటే అప్పుడు కొనుక్కునేవాడు. ఇప్పుడు ఇలా కోరిక పుట్టగానే ఇలా దొరికిపోతుంది ఆన్లైన్లో. 2-3 రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ కోరిక మీద ఇంట్రెస్ట్ పోతుంది, కొంత తర్వాత కొనుక్కుందాం అంటాడు. ఇంకోటి ఏంటి, ఒకప్పుడు మనకు అప్పు దొరికేది కాదు, ఇప్పుడు అప్పు పిలిచిస్తున్నాడు. మనం ఇంతకుముందు క్యాష్ రూపంలో వాడేవాళ్ళం, ఇప్పుడు అంతా స్వైపింగ్, క్రెడిట్ రూపంలో వస్తుంది, వాడేస్తున్నాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా డబ్బులు మనీ రూపంలో ఈ రూపంలో ఇవ్వడానికి క్యాష్ రూపంలో ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది. మీ మనీ తీసినప్పుడు ఇంత ఇవ్వాలా, వదిలే 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 వెనక్కి వెళ్ళిపోతుంది. చేతి నుంచి క్యాష్ ఖర్చు పెట్టేటప్పుడు మనిషి చాలా పొదుపుగా ఖర్చు పెడతాడు, స్వైపింగ్ రూపంలో వాడేటప్పుడు చాలా విచ్చలవిడిగా వాడతాడు. ఇవి అసలు మెయిన్ కారణాలు. ఇవి ఒక ఎత్తు అయితే, అంటే కష్టాలు కొందించుకుంటున్నాం, కష్టాలు ఉన్నాయని బాధపడుతున్నాం. అంటే ఎలా ఉందంటే, నాకు లగ్జరీ కావాలి, 10 లక్షల రూపాయల కారు కాదు, నాకు 40 లక్షల కారు కొనుక్కుంటున్నా, కానీ ప్రతి నెల ఎంత కట్టాలి? ఇన్స్టాల్మెంట్ ఈజీగా 1,00,000 కట్టాలి. అవునా? 1,00,000 కడుతున్నాను కదా, నాకు కార్ మీద తిరుగుతున్నాను, ఎంజాయ్ చేయట్లా, అప్పుందని బాధపడుతున్నావు. అసలు నువ్వు ఎందుకు తీసుకుంటావు, ఎందుకు అప్పుందని బాధపడతావు? అలాంటప్పుడు నువ్వు ఫస్ట్ క్యాలిక్యులేటివ్ రిస్క్ అంటారు దీన్ని. నీకు క్యాలిక్యులేటివ్ రిస్క్ అనేటువంటిది లేకపోతే నువ్వు బాధపడుతూనే ఉంటావు. లేదు నేను తెచ్చుకుంటాను కారు, రేపొద్దున నాకు స్ట్రెస్ కూడా ఉంటుంది, నేను అది భరిస్తాను, అది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనుకున్నప్పుడు నువ్వు బాధపడవు. లైఫ్లో అసలు అప్పులో గోలే ఉండదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఎస్ నేను దీన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. ఓ జాబ్ పోతే నాకు 2 నెలలు అప్పు కట్టాల్సి వస్తుంది, నేను వేరే వాడి దగ్గర డబ్బులు తీసుకొస్తాను, వీడు నన్ను హింసిస్తాడు, వాడు నన్ను హింసిస్తాడు, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను అనుకున్న రోజు నీకు బాధ ఉండదు. బాధను కూడా ఎంజాయ్ చేయకపోతే మనిషికి ఎప్పటికీ బాధలే ఉంటాయి. అసలు సుఖాన్ని కూడా ఎంజాయ్ చేయలేడు, బాధను ఎంజాయ్ చేయలేని వాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? రైట్. ఇది ఇక భగవంతుడు అసలు ఎందుకు అనుగ్రహించాలంటే ఆల్రెడీ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మీరు ఎటువంటి పదార్థము తిన్నా వితిన్ కొన్ని గంటల్లో అది రక్తంగాను, మలంగాను, వైటమిన్స్ గాను, అవసరం ఉండే పదార్థం, అవసరం లేని పదార్థం వేరైపోతుంది లోపల. ఇలాంటి మిషన్ ఎక్కడైనా ఉందా అసలు ప్రపంచంలో? లేదు. అంటే లోపల ఎంత పని చేస్తున్నాడు. నువ్వు అరిగించుకోలేవు, అరిగించే పని ఆయన చేస్తున్నాడు. నువ్వు నీ అంతటి నువ్వు గాలి పీల్చుకుని వదలలేవు, ఆయన చేస్తున్నాడు. నీకుండి నువ్వు కొట్టుకోగలవా చెప్పండి?
మన గుండె మనం కొట్టించుకో మనం చేయలేం. ఆయన చేస్తున్నాడు ఆ పని. ఇన్ని పనులు ఆయన చేస్తున్నాడు లోపల ఉండి. అన్ని పనులు ఆయనే చేయాలని మనం కోరుకుంటున్నాం. డబ్బులు ఆయన ఇచ్చేసేయాలి, పిల్లలకి చదువులు ఆయన చెప్పేసేయాలి, అన్నీ ఆయనే చేసేసేయాలి. అన్నీ ఆయన ఎందుకు చేస్తాడమ్మా? అవునా కదా? మీరిన కోరికలాగా ఆ, అయిపోయింది. అయిపోయింది. ఇక్కడ ఏంటంటే సరే ఇప్పుడు మనం బ్రాహ్మీ ముహూర్తం దగ్గరికి వద్దాం. 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది బ్రాహ్మీ ముహూర్తం అనేది. దాదాపుగా పొద్దున్న 5:30 వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి దాని ప్రభావం. ఎందుకంటే 5:30 నుంచి సూర్యకిరణాల యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఓకే. బ్రాహ్మీ ముహూర్తం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి సక్సెస్ అవుతాడు. లైఫ్లో ఎవరెవరైతే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళారు వాళ్ళందరూ మార్నింగ్ 4 o'clock 3 o'clock లేచిన వాళ్ళు. మీరు అనుకోవచ్చు కొన్ని జోక్స్ ఉన్నాయి దీని మీద. పొద్దున కోడిగుడ్లు వేస్తుంది 4 గంటలకి, అదేం బాగుపడలేదు అంటారు. కోడి ఏం చేసింది? లేచి ఆలోచించిందా, జపం చేసిందా కోడి, లేకపోతే ఏమైనా మెడిటేషన్ చేసిందా, గోల్స్ ఏమైనా రాసుకుందా కోడి? లేదు. గోల్స్ రాసుకోదు, మెడిటేషన్ చేయదు, అది ఊరకనే లేస్తుంది. అంటే కొన్ని కొటేషన్ చదువుతుంటా, పొద్దున్నే 4 o'clock కూడా కోడి లేస్తుంది ఏం బాగుపడుతుంది అంటే. లేచి ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ లేస్తారు 4 o'clock లేచేవాళ్ళు. ఎటువంటి ఇది లేకుండా కూడా లేస్తారు. 4 o'clock లేచి వీడియో గేమ్ ఆడుకుంటాడు, ఏం బాగుపడతాడు? ఉపయోగం లేదు. ఫోన్ వీడియో చూస్తాడు పొద్దున్నే 4 o'clock లేచి, ఏం బాగుపడతాడు? అంటే నేను ఒక యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కో మనిషికి ఒక కోరిక ఉంటుంది, కాదనట్లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? 4 o'clock లేచి నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ కావాల్సింది లేవడం ముఖ్యం కాదు. 4 గంటలకు లేవడానికి 7 గంటలకు లేవడానికి ఎంత తేడా ఉంటుందంటే మీకు టోటల్ ఇయర్లో ఆల్మోస్ట్ 50 days మీకు కలిసి వస్తుంది. 50 days. ఎందుకంటే ఎవ్రీ డే 3 hours అనుకోండి. 7 o'clock లేచిన దానికి 4 o'clock లేచిన దాని తేడా ఎంత అంటే 3 hours. ఎవ్రీ డే 3 hours అంటే 30 daysకి ఎంత అవుతుంది మీకు? 21. 30 daysకి 100 hours అవుతుంది, ఆల్మోస్ట్ 90 hours అవుతుంది. 90 hours అవుతుంది. 19 to 12 ఆల్మోస్ట్ అంటే 90 hours అంటే ఆల్మోస్ట్ ప్రతి నెలకి ఒక 3 రోజులు వచ్చినట్టు మీకు. అంతే కదా? 3 రోజులు వచ్చిందంటే మీకు సంవత్సరానికి ఎన్ని రోజులు వచ్చినట్టు? దాదాపుగా 36 నెలలో 39 నెలలు వచ్చేసినట్టు మీకు ఆల్మోస్ట్. అంటే 39 రోజులు ఏమో వచ్చినట్టు. అంటే ఒక సంవత్సరంలో మీరు రోజు 3 గంటలకు కనుక లేవగలిగితే ఆల్మోస్ట్ 30+ days మీ చేతిలో ఎక్స్ట్రా వచ్చాయి కదా. ఎక్స్ట్రా సమయం మన చేతుల్లో మీ చేతిలో వచ్చింది కదా. ఎక్స్ట్రా సమయం మీ చేతుల్లో ఉండి మీకు గనక సమయం యొక్క విలువ గనక తెలియగలిగితే, ఒక సాధకుడు అయితే జపం చేసుకుంటే అతను దేవతా శక్తిని పొందుతాడు. ఒక చదువుకునే వ్యక్తి గనక ఆ సమయాన్ని ఉపయోగించగలిగితే టాప్ ర్యాంకర్ అవుతాడు. ఒక బిజినెస్ మ్యాన్ గనక ఆ సమయాన్ని వినియోగించగలిగితే టాప్ బిజినెస్ మ్యాన్ అవుతాడు. నువ్వు ఆ సమయాన్ని ఏం చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 4 o'clock లేచినప్పుడు 4 o'clock లేచి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి లేకపోతే షార్ట్లు చూసుకుంటూ, అది చూసుకుంటూ, పోర్న్ వీడియోలు చూసుకుంటూ, ఇంకోటి చూసుకుంటూ 8 o'clock వరకు నువ్వు 4 o'clock లేచి 8 o'clock వరకు అదే దాంట్లో ఉండి 8 o'clock వచ్చి మీ ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి ఏంద్రా నువ్వు ఏంటి ఫోన్ పొద్దున్న చూస్తున్నావు అని గొడవ పెట్టుకొని అసలు దానికి ఉపయోగం లేదు. ఎవ్రీ సెకండ్ నేను అనేది ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తం మాత్రమే కాదు, ఎవ్రీ సెకండ్ నువ్వు ఎట్లా వాడుకుంటున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఈజ్ గాడ్ నా దృష్టిలో. సమయాన్ని ఎవరు కొనలేరు, సమయాన్ని ఎవరు క్రియేట్ చేయలేరు. ఏదైనా క్రియేట్ చేయగలరు, సమయాన్ని క్రియేట్ చేయలేరు. క్రియేట్ చేయలేని సమయాన్ని నీకు భగవంతుడు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా వాడుకుంటున్నావో దాన్ని బట్టి నీకు యోగం పడుతుంది. సమయాన్ని వినియోగించుకోలేని వాడు వ్యర్థుడు. అయితే మరి 4 గంటలకి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఎలాంటి పనులకి ఉపక్రమిస్తే మంచిది అంటారు గురువుగారు? ఒకటేనమ్మా, ఒక్కొక్కరు ఒక్కో దానికి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక ఆస్ట్రాలజర్ని. నాకు కావాల్సింది ఏంటి? దేవతా శక్తిని నేను పెంచుకోవాలి బాగా. ఎందుకు పెంచుకోవాలంటే ఆస్ట్రాలజీ అంటే ఓన్లీ క్యాలిక్యులేషన్స్ మాత్రమే కాదు. ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం, ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఈ ఫలితం అని కాదు. ఆస్ట్రాలజీ అంటే వాక్శుద్ధి పెంచుకోవాలి. వాక్శుద్ధి, అనుష్ఠాన బలం పెంచుకోవాలి మేము. అందుకని మేమేం చేయాలి? పొద్దున్నే లేచి జపం చేసుకోవాలి. అమ్మవారి జపం, ఆ లలితనో కాళీ అనో దుర్గా అనో లేకపోతే మాకు ఏది ఉందో ఓ తారా అనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. పొద్దున్న సాయంత్రం మేము జపం చేసుకుంటాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోగానే సాయంత్రం మళ్ళీ కూర్చుంటాం, రాత్రి జపం చేసుకుంటాం, పడుకుంటాం. అంటే ఏంటి? మాకు ఏం కావాలో అది నేను చేయాలి. ఒక చదువుకునే పిల్లడు ఉన్నాడు, లేచి ఒక్కసారి కాసేపు భగవద్ ధ్యానం చేసుకొని చదువుకోవాలి. చదువే దేవుడు అక్కడ. అర్థమైందా అమ్మా? ఇప్పుడు మీరు ఉన్నారు యాంకర్ గారు, మీరు 4 o'clock లేచారు, మీరు ఏం చేయాలి? ఇంకా అడ్వాన్స్డ్గా ఎవరెవరు ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, లేకపోతే పబ్లిక్లో ఎట్లాంటి క్వశ్చన్స్ కావాలి, పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాన్ని మీరు తయారు చేసుకోగలగాలి. అప్పుడు మీరు కదా మీరు అవుతారు. అవునా కదా? పెంచుకోగలగాలి. పెంచుకోవడానికి ఆ బ్రాహ్మీ ముహూర్తం మీకు అద్భుతమైన ఐడియాలు ఇస్తుంది ఆ టైంలో. అలా కాదు నేను మెడిటేషన్ చేసుకుంటానండి 1 గంట సేపు, గుడ్,
ఆరోగ్యం ఇస్తుంది, మెంటల్లీ పీస్ ఇస్తుంది, అవన్నీ ఇస్తుంది. ఆ సమయంలో మహర్షులు సంచరిస్తుంటారు. మనం దేని గురించి అయితే డిజైర్ బలంగా అడుగుతామో ఇది మహర్షులు ఇస్తారు మనకి. అది బ్రాహ్మీ ముహూర్తం యొక్క ముఖ్యమైనటువంటి అంశం. ఓకే గురువు గారు, బ్రాహ్మీ ముహూర్తం అంటే జస్ట్ మాటలో చెప్పుకోవడానికి సరిపోతుంది, కానీ మీరన్నట్టుగా మనకేం కావాలో, మనం ఆ సమయంలో ఏం చేస్తే మనం చేసే పనుల వల్లే మనకు ఆ ఫలితం ఉంటుంది అనేది నిజంగా అందరూ మర్చిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.